రుక్మిణి అయితే వాళ్ళ పిన్నిని తీసుకొని సాయిబాబా గుడికి వస్తుంది. ఇక గుడికి వచ్చాక ఆ గుడిలో ఒక ఆమె అయితే నిలువు దోపిడీ ఇస్తుంది. ఇక ఆవిడ ఆ ఒంటి మీద ఉన్న అన్నింటినీ తీసి అక్కడ దేవుడి మందిరం దగ్గర పెడుతుంది. అది చూసి రుక్మిణి అయితే వాళ్ళ పిన్నితో ఎలా అంటూ ఉంటుంది, ఏంటి ఆమె ఒంటి మీద నగలన్నింటినీ తీసి అక్కడ పెట్టేస్తుంది అని చెప్పి అంటే, అమ్మ దాన్ని నిలువు దోపిడీ అంటారమ్మ. ఏదైనా కోరిక కోరుకుంటే దాన్ని దేవుడికి సమర్పించుకుంటారు. ఆ రకంగా తన ఒంటి మీద నగలన్నింటినీ ఆ దేవుడికి ఇచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళ పిన్ని అయితే అంటుంది. అవునా, సరేలే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళాక రుక్మిణి తీసుకువచ్చిన పూలల్లో 2 నగలను అయితే అందులో రాధ పడేస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు నగలు మిస్ అయ్యాయి అంటే ఇక రుక్మిణి దగ్గర ఉన్న పూలను అయితే చెక్ చేస్తారు. ఇక అందులో ఉన్న నగలని చూసి అందరూ రుక్మిణియే దొంగ అని నిరూపిస్తారు. ఇక రుక్మిణి నేను ఈ తప్పు చేయలేదు, ఏదో పొరపాటున జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది. If you like this video, please like, share and subscribe.